అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. పాలకూర ఉల్లికారం ఇది అన్నంలోకి, చపాతీలోకి, సంగటిలోకి చాలా బాగుండిద్దండి. ఆకుకూరలు ఎప్పుడు ఒకేలా చేసుకొని బోరు కొడితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తింటుంటే చాలా బాగుండిద్ది. దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కళ్ళుప్పు వేసేసుకొని ఒక 3-4 సార్లు కడిగేసి తీసుకొని బాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం తినే ఆహారంలో రోజు ఆకుకూరలు ఉండాలంటారు. రోజు ఒకేలా కాకుండా ఒకసారి అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుండిద్ది. దీనికోసం కావాల్సినవి ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు కడిగేసి తొక్క తీసి పెట్టుకోవాలి. 10-15 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా కళ్ళుప్పు. ఇవన్నీ రెడీ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసేసుకొని 4-5 పల్స్లు ఇచ్చుకుంటూ బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పట్టిద్ది. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు గింజలు, 2 ఎండుమిర్చి తుంచేసి వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసేసాను. తినేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. అవన్నీ వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు వెంటనే కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ ఉల్లికారం అంతా చక్కగా వేగిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసేసుకొని కలుపుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. బాగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏమీ వేయొద్దండి, పాలకూరలో నుంచి వాటర్ వచ్చేసిద్ది. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. ఒక 6-7 నిమిషాలు పట్టిద్దండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ఆకుకూర అంతా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. బాగా దగ్గర పడింది, బాగా ఆకుకూర అయితే వేగిపోయింది. ఇప్పుడైతే చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇందాక ఉల్లికారం మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, కాకపోతే ఆకుకూరలో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉండిద్ది. ఈ రెండింటిని బట్టి మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. నేనైతే కొంచెం వేసాను. ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. ఇదైతే గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నం ప్లేట్లో వేసేసుకొని ఈ ఉల్లికారం వేసుకొని తింటుంటే చాలా బాగుండిద్దండి. ఎప్పుడూ పప్పు కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. రోటి పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇది బాగా ఇష్టపడతారు. కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం కలుపుకొని తింటుంటే అయితే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఇంకెప్పుడైనా సరే ఆకుకూర ఇలాగే చేసుకోవాలి అనిపించే అంత కమ్మగా ఉండిద్ది. ఇది బయట అయితే 2 రోజుల పాటు నిల్వ ఉండిద్ది, ఫ్రిడ్జ్లో అయితే వారం పాటు ఉండిద్దండి. ఇలా చేసుకొని చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో అయితే షేర్ చేయండి.